అంటే విశ్వక్సేను అభిమానం వాళ్ళని ఎలా అభిమానిస్తాడు అంటే ఎన్టీఆర్ బాలయ్య బాబు డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ లేవు కానీ ఆ రేంజ్ లో డైలాగ్ కొట్టిండు. ఆ రేంజ్ లో ఈయన క్యారెక్టరేషన్ అలా కనపడుతుంది. అద్భుతంగా వాళ్ళు వేసిన డాన్సులు కనపడ్డాయి. కొన్ని సన్నివేశాలు మంచం ఎక్కి దిగలేకపోతున్నట్టు నాకు అనిపించింది. అరే వీడు కొంచెం పర్సనల్ తగ్గించుకుంటే బాగుండని. కానీ వెంటనే మనకు బాలయ్య బాబు ఎన్టీఆర్ కనపడగానే వాళ్ళని అటాక్ చేసిందంటే మన ఊహ తప్పు. సో ఒక మహా నటులనే గుర్తు చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ ని బాలయ్య బాబుని విశ్వక్సేన్కి వాళ్ళ మీద అభిమానం వాళ్ళని తనలో ఇమిడేసుకొని సినిమాలో ఎలా నటించాలి, ఆ పాత్రలు ఎలా ఒదిగిపోవాలని అద్భుతంగా చేసినట్టు అనిపించింది. అలాగే అంజలి పత్ర అయితే అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో మన డిఎస్టీలు లవర్ ఉంది ఫస్ట్ రాధిక ఇందులో హీరోయిన్ కదా, ఆమె పాత్ర ఎమోషన్ తో ఖచ్చితంగా మనసుని గట్టిపడేస్తుంది. ఫ్యామిలీ డ్రామా అనుకోవాలి, ఫ్యామిలీ చూడాలనుకుంటున్నా. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాగా అనిపించేది. రంగమ్మత్త తర్వాత అనుసరి అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. బీజం బాగుంది. మొత్తం మాక్సిమం ఒక గోదావరి పడవలో ఒకటి సన్నివేశం ఉంటుంది భయ. సెకండ్ క్యారెక్టర్ ని ఒకటి ఆపోజిట్ క్యారెక్టర్ ని పొడిచే సన్నివేశం అదైతే ఆ సినిమా హైలైట్. సినిమా చూడండి మీకు అర్థం. ఇంటర్వెల్ బ్లాక్ గూస్ బంప్స్ అంటున్నారు. గూస్ బంప్స్ ఇంకెక్కడి నుంచి బాంబ్స్ వస్తాయి నాకైతే అర్థం కదా. అదిరిపోయింది భయ్యా. దానికి తగ్గట్టుగా బీజం అదిరిపోయింది. పాటలు సిచ్యుయేషన్ సాంగ్స్ కావాలని పెట్టలేదు. ఐటమ్ సాంగ్ కావాలనుకున్నట్టు ఐటమ్ సాంగ్ గ్లామరస్ గా చూపించారు భయ్యా. వల్గర్ గా చూపించారు. ఐటమ్ సాంగ్ అంటే చాలా వరకు వల్గారిటీ ఊహిస్తారు. వల్గర్ ఉంది అనుకుంటే కానీ గ్లామరస్ గా చూపించాడు. చాలా బాగా అనిపించేసింది నాకైతే. ఎండాకాలం అటు ఇటు తిరిగే బదులు చల్లగా వచ్చి సమ్మర్ టైంలో అంటే తిట్లు కొన్ని ఎక్కడెక్కడ బూతులు ఉన్నాయంట. ఉన్నారుగా వాళ్ళు ఉన్నారుగా, సెన్సార్ కట్టోళ్ళు ఉన్నారుగా, అమ్మా నాన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కట్ చేస్తారు ముందే. సో ఎడిటర్ తర్వాత ముందు తర్వాత వాళ్ళు కట్ చేసేది వాళ్ళు కట్ చేస్తారు. అయితే వీళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కోసం గట్టిగా ప్రయత్నించుంటే ఆ బూతులు కూడా పడేటి. సినిమా అటువంటి ఉంటేనే కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయి. సో అవి కట్ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు డీల్ అయిపోతాయి. అటువంటి సన్నివేశాలు ఉండాలి. అవసరమైతే మీరు ఏడు సర్టిఫికేట్ తీసుకోండి. సినిమాని, తెలుగు సినిమాని అభిమానించని అభిమాని ఉండడు. ఖచ్చితంగా అద్భుతంగా నచ్చుతుంది. మెచ్చుకుంటారు, మెడల మీద చేసుకుంటారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది అయ్యా. ఒక డైలాగ్ చెప్పండి. టైగర్ ఇట్లా డైలాగ్. విశ్వక్సేను విజయ విహార యాత్ర కొనసాగించుండు. పేరు చెప్తే ఆ పేరు ఈ పేరు నవ్వద్దు. టైగర్ అని పిలిపించుకుంటాడు. టైగర్ గా ఖచ్చితంగా వచ్చిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టైగర్ గా విన్నాము. ఇప్పుడు విశ్వక్సేన్ని, ఎన్టీఆర్ అభిమానిని, బాలయ్య బాబు అభిమానిని మనం టైగర్ లాగా ఈ సినిమాలు చూడొచ్చు. మీకు నందమూరి అభిమానులు కూడా ఈ సినిమా నచ్చుతుంది. అద్భుతమైన మూవీ.